మనిషి తలుచుకుంటే కొండపై కోతితో కూడా మాట్లాడించగలడనే మాట చిన్నప్పుడు వినేవాడిని. ఇప్పుడు ఈ మూవీ సిరీస్ చూశాక నిజమేనేమో అనిపిస్తుంది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వీటిపై చాలా మూవీస్ వచ్చాయి, బట్ ఈ ఫ్రాంచైజ్లో వచ్చిన మూవీస్కి మంచి క్రేజ్ ఉంది. పార్ట్ 1 రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇక్కడే అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. విల్ రాడ్మ్యాన్ అనే సైంటిస్ట్ వాళ్ళ ఫాదర్కి ఉన్న ఆల్జీమర్స్ అనే డిసీజ్ని క్యూర్ చేయడానికి ఎన్నో రీసెర్చెస్ చేసి లాస్ట్కి ఒక మెడిసిన్ డిస్కవర్ చేస్తాడు. దాని ముందు ల్యాబ్లో ఉన్న ఒక ఏప్ పై టెస్ట్ చేస్తారు. అది వర్కౌట్ అయ్యి దాని ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. ఈ న్యూస్ని ఆ ల్యాబ్ CEO స్టీవ్ జాకబ్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్స్పర్ట్స్తో కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆ టైంలోనే ఆ ఏప్ అందరిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా కాన్ఫరెన్స్ రూమ్పై అటాక్ చేస్తుంటే గార్డ్స్ అలర్ట్ అయ్యి షూట్ చేస్తుండగా విల్ వద్దని వార్న్ చేసే లోపే అంతా జరిగిపోతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల టెస్ట్ ఫెయిల్ అయిందని డిసప్పాయింట్మెంట్తో అందరూ వెళ్ళిపోతారు. ఆ టైంలో కో సైంటిస్ట్ ఫ్రాంక్లిన్ ఆ ఏప్ రూమ్లో ఒక బేబీ ఏప్ ఉండటం గమనిస్తాడు. దాన్ని తీసుకొచ్చి విల్కి చూపిస్తాడు. అప్పుడు విల్, ఓ దాని బేబీని ప్రొటెక్ట్ చేయడానిక అది అటాక్ చేసిందని ఫ్రాంక్లిన్తో అంటాడు. ఫ్రాంక్లిన్ ఆ బేబీ ఏప్ని విల్ హ్యాండ్స్లో పెట్టి ఇది ఇక్కడుంటే డేంజర్, దీన్ని నువ్వు అడాప్ట్ చేసుకో అని సజెషన్ ఇస్తాడు. నేనా అనే ఆలోచనతోనే దాన్ని ఇంటికి తీసుకెళ్తాడు. విల్ ఫాదర్ చార్లెస్ దానికి సీజర్ అనే నేమ్ పెడతారు. అది అచ్చు మనిషిలాగానే బిహేవ్ చేస్తుంది. సమ్టైమ్స్ విల్ అది చేసే పనులకి షాక్ అవుతున్న దానికి కొన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా సీజర్ పెరిగి పెద్ద అవుతాడు. రోజు రోజుకి విల్ ఫాదర్ చార్లెస్ వ్యాధి మొదలడం వల్ల అతను డిస్కవర్ చేసిన ALG-112 అనే డ్రగ్ని వాళ్ళ ఫాదర్కి ఇంజెక్ట్ చేస్తాడు. ఆయన నెక్స్ట్ డేకే రికవరీ అవుతారు. అది చూసిన విల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అనుకునే లోపే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. విల్ ఫాదర్ మళ్ళీ ఆ నెక్స్ట్ డేకి ఆ మెమరీ ప్రాబ్లం యాజ్ యూజువల్గా వస్తుంది. దానివల్ల అతను చేసిన మిస్టేక్కి నైబర్ వచ్చి గొడవ పడతాడు. ఇది పైనుంచి చూసిన సీజర్కి కోపం వస్తుంది. వెంటనే ఆ నైబర్పై అటాక్ చేసి ఆ నైబర్ వేలు ఒకటి కొరికేస్తుంది. చుట్టూ ఉన్న జనమంతా చూసి భయంతో యానిమల్ కంట్రోల్ ఆఫీస్కి కాల్ చేస్తారు. సీజర్ని తీసుకెళ్ళి ఆ యానిమల్ కంట్రోల్లో పెడతారు. అక్కడ స్టార్ట్ అవుతుంది సీజర్ ఒక ఎవల్యూషన్. ఇంకో పక్క కోబా అనే ఏప్కి కూడా వాళ్ళ ల్యాబ్లో సైంటిస్టులు ఆ డ్రగ్ని ఇంజెక్ట్ చేస్తారు. అలా ఏప్స్లో ఒక విలన్ పుడతాడు. ఆ కోబానే సెకండ్ పార్ట్ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్లో యాంటగనిస్ట్. ఆ మూవీ పార్ట్లో లాస్ట్లో సీజర్కి కోబాకి ఒక భీకరమైన పోరు. తర్వాత కోబాని సీజర్ చంపేస్తాడు. డ్రగ్ ఇంజెక్ట్ చేస్తున్న టైంలో చిన్న మిస్టేక్ వల్ల ALG-113 సిమియన్ ఫ్లూ అనే వైరస్ కూడా పుడుతుంది. దానివల్ల మనిషికి ఐక్యూ లెవెల్ తగ్గుతుంది. చాలా వరకు మనుషులకి నాలెడ్జ్ లాస్ అయ్యి మాట్లాడడం కూడా మర్చిపోతారు. ఆ స్టోరీలోనే ఇంకో విలన్ వస్తాడు. ఈసారి ఆ విలన్ మనిషి. సీజర్ని వాళ్ళ సైన్యాన్ని బంధించి బానిసలుగా చేసుకుని హింస పెడతారు. లాస్ట్కి సీజర్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్తో అతని సైన్యానికి ఫ్రీడమ్ ఇస్తాడు. ఆ పార్ట్లోనే నోవా అనే పిల్ల వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అసలు ఎవరు ఈ నోవా అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 and 3 చూడాల్సిందే. ప్రజెంట్ రిలీజ్ అయిన కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్లో నోవా అనే క్యారెక్టర్ ఉంటుంది. కానీ సీజర్ వాళ్ళ తాలూకా అంతా కనిపించరు. 2 తెగలు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి ప్రాక్సిమా సీజర్ అనే తెగ, ఇంకొకటి నోవా అనే తెగ. ప్రాక్సిమా సీజర్ నోవా తెగపై విచ్ఛిన్నంగా దాడి చేసి చాలా ఏప్స్ అండ్ హ్యూమన్స్ని కొంతవరకు చంపేసి మిగిలిన వారిని అతని సామ్రాజ్యంలో బానిసలుగా పెట్టుకుంటాడు. అక్కడ ఆ ప్రాక్సిమస్కి కావాల్సిన టూల్స్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ నోవా అతనికి ఎగ్నెస్ట్ అవుతుంది. లాస్ట్కి ఏప్స్ అందరు కూడా. అసలు ఎందుకు అవుతుంది అంటే నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.